నమస్కారం, నేటి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజయ్. ముందుగా హెడ్లైన్స్. బెల్లంపల్లి సింగరేణి కాలనీలో కరెంటు కట్ చేసిన యాజమాన్యం. పట్టణంలోని పాత జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన కాలనీ వాసులు. చెన్నూరు ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఏఈ జాడీ చేతన్. మంచిర్యాల పట్టణంలో వాహనాలు తనిఖీలు చేసిన ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించాలన్న మంచిర్యాల ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పాడి రైతుల ఆందోళన. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేసిన విజయ డైరీ సంరక్షణ సమితి రాష్ట్ర కో కన్వీనర్ రాజయ్య. సింగరేణి కాలనీలో కరెంటు నిలిపివేయడాన్ని నిరసిస్తూ బెల్లంపల్లి పాత జీఎం కార్యాలయం ఎదుట కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కాలనీలో గత వారం రోజులుగా దాదాపు 1000 క్వార్టర్లకు సింగరేణి అధికారులు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. ఒక్కసారి విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో కార్మిక కుటుంబాలు ఇల్లు అంధకారంలో ఉండిపోయాయి. వెంటనే సింగరేణి కాలనీలకు కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ పాత జీఎం కార్యాలయం ఎదుట కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాలకు కరెంటు తీసేయడం ఏంటని, గత ప్రభుత్వంలో ఏనాడు కరెంటు తీయలేదన్నారు. వెంటనే కరెంటు పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలో దాదాపు వారం రోజులుగా 1000 క్వార్టర్లకు పవర్ తీసేసి దాదాపు క్వార్టర్స్ ఎవరి వాళ్ళకి ఇచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఆ రోజు కూడా పవర్ ఉన్నది, కంపెనీ పవర్, డ్యూయల్ పవర్ అంటారు. కరెంటు గవర్నమెంట్ ఉన్నది, ఆ రోజు కంపెనీ ఉన్నది. మరి ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వీళ్ళు ఏ పవర్ ముట్టలేదు. ఇవాళ మా ఎమ్మెల్యేను బ్లేమ్ చేసేందుకు సింగరేణి మేనేజ్మెంటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను బదనాం చేసేందుకు కోల్బెల్ట్ ప్రాంతంలో కొంతమంది అధికారులు కంకణం కట్టుకొని కక్షపూరితంగా కన్నాల బస్తీ, బెల్లంపల్లి బస్తీ, బుడాడ బస్తీ పవర్ తీసేసింది. నెక్స్ట్ స్టెప్లో మరి ఇంక్లైను, సుభాష్ నగర్, 85 శాంతి కానీ టేకుల బస్తీ కూడా తీసేసే కుట్రలకు పాల్పడతాను. ఒకటేసారి ఊరు మీద పడితే ఇబ్బంది అవుతుందని చెప్పి 3 బస్తీలకు పవర్ తీసేసి 1000 క్వార్టర్లకు వాళ్ళ ఇబ్బంది పెడతాను. మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు దుర్గం చిన్నయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మేనేజ్మెంట్ కళ్ళు మూసుకున్నదా, వాళ్ళ బూట్లు నాకిన్లా. ఆ రోజు డ్యూయల్ పవర్ ఉన్నది, ఆ రోజు గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసింది మీరు క్వార్టర్స్. ఇవాళ మా గవర్నమెంట్ వచ్చినాక ఇవాళ వినోద్ గారిని మర్యాదపూర్వకంగా, సభ్యతగా, సంస్కారవంతంగా మాట్లాడితే ఈ ఆఫీసర్లకు ఎక్కుతలేదు. సార్, ఇది అన్యాయము, నేను మాట్లాడేదాకా ఆగండి అని అంటే అక్కర్రాని ఇంజనీర్లు పవర్ తీసేస్తాను. అంటే ఒకటి గుర్తు చెప్తాను, సింహం నిద్రపోతుందని ముక్కుల ఏలు పెడితే అన్యాయం అవుతుంది. వినోద్ కూడా ఆయన ఒకప్పుడు కార్మిక శాఖ మంత్రి చేసిండు. అధికారులను గౌరవించే స్వభావంతో మిమ్మల్ని గౌరవిస్తాడు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. తక్షణం బెల్లంపల్లి ప్రజల యొక్క డిమాండ్ మేరకు ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిపిఐ అన్నందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇక్కడ రత్నమైలా నిన్నటి నుంచి ఏఐటీయూసీ, సిపిఐ నుంచి ఆయన ధర్నాలో పాల్గొంటాను. మా అందరి ఆలోచన ఒకటే ఉన్నది, ఫస్ట్ మీరు పవర్ ఇవ్వండి. ఎమ్మెల్యే గారు వస్తారు, 2-3 రోజులల్లా ఎమ్మెల్యే గారు కూర్చుంటారు. నిన్న మా ఎమ్మెల్యే గారు సూర్యబాబుతో నాతో మాట్లాడి పవర్ తీయమని ఎవరు చెప్పలేదు. ఇది బోకస్, ఇది మన గవర్నమెంట్ను బదనాం చేస్తాను కొంతమంది ఆఫీసర్లు. దీని మీద నేను వచ్చిన తర్వాత ఏ స్థాయిలోకైనా వెళ్తా, పవర్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్తున్నాడు. కాబట్టి తక్షణం ఇవాళ మేనేజ్మెంట్ పవర్ ఇవ్వాలి. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చిన వల్ల జనరల్ మేనేజర్ గారు, డిఈ గారు, కృష్ణారెడ్డి గారు, హరికృష్ణ గారు, ఇంకా కలెక్టర్ గారు కూర్చుండి సింగరేణి పవర్ తీసేస్తామని ఒక నిర్ణయానికి రండి. మా అందరికీ గవర్నమెంట్ పవర్ ఇవ్వండి.
అంతవరదాకా మాత్రం మేము పవర్ తీసేస్తామని అంటే క్షమించే సమస్య లేదు. ఇది గవర్నమెంట్ కోల్ బెల్ట్ ప్రాంతంలో దీని ప్రభావం పడుతుంది. ఇక్కడ నుంచి చాలామంది ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళ కార్మికుల పిల్లలు ఇక్కడ బెల్లంపల్లి బస్తీ, టేకుల బస్తీ, కన్నడ బస్తీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమయ్యా మేమేమన్నా గాలికి వచ్చినాం అనుకుంటాం మేనేజ్మెంటు. కాబట్టి తక్షణం మా వినోద్ గారి డిమాండ్ మేరకు పవర్ ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మేనేజ్మెంట్ బెల్లంపల్లి ఏరియాలో సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తుండ్రు. ఇది అసలే వర్షాకాలం. ఈ వర్షాకాలానికి కరెంటు లేక చాలామంది కార్మికులు కానీ కార్మికుల పిల్లలు కానీ ఎంతో ఇబ్బందిని పడుతుండ్రు. ఎందుకంటే సింగరేణిలో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి ఉన్నోళ్ళే తప్ప వేరే కాదు. వాళ్ళను కూడా కరెంటు లేదు, కరెంట్ తీసేసి చేయడం సరైన పద్ధతి కాదు. సింగరేణి మేనేజ్మెంట్ ఆలోచించాలి. 2 కరెంటు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, సింగరేణి ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు గతంలో ఉన్నటువంటి వాళ్ళు రిప్రజెంటేషన్ చేస్తే మీరు ఎందుకు ఆపినప్పుడు ఆ నిర్ణయం తీసుకునేది సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం తీసుకున్నారు, అదే కంటిన్యూ చేసుకొని ఉంటుంది. ఇవాళ మీరు వచ్చేసి ఈ మేనేజ్మెంట్ కావాల్సుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఇది సీజన్ కాదు. మీరు తీయాల్సిన అవసరం లేదు. బెల్లంపల్లి కార్మికులు ఎంతో కష్టపడి ఇక్కడ 13 మైన్స్ ఉన్నప్పటి నుండి ఈ ఏరియాలో బెల్లంపల్లి కలకలాడింది. అటువంటి ఏరియాను మీరు నాశనం చేయడానికి ఇక్కడ కొద్దిమంది అధికారులు వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దీని విషయంలో కూడా గతంలో మేనేజ్మెంట్ తోటి సింగరేణి చైర్మన్ గారితో కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆ విషయం ఆయనతో మాట్లాడారు. మొన్న కూడా జీఎం గారితో మాట్లాడుతూ కూడా వాళ్ళు తీయము చేయాలంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు, ఇక్కడ ఉన్నటువంటి డిఈలు వాళ్ళ పెద్దరికం కోసం వాళ్ళు మెప్పు పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి 8,000 మంది కార్మికులను ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళు కూడా పద్ధతి మార్చుకోవాలి. అధికారం ఉందని చెప్పని ఇవాళ మేమేదో సింగరేణిలో పనిచేస్తున్నాం. నీ ఇంట్లో కరెంట్ లేకపోతే ఉండగలుగుతావు మేము అడుగుతున్నాం. నీ ఇంట్లో నీకు మీ డీఈకి కానీ లేకపోతే మీ సూపర్వైజర్ కానీ లేకపోతే ఇంకెవరి కానీ కరెంట్ లేకుండా ఉండగలుగుతారా? ఇవాళ కరెంట్ లేకుండా ఒక 10 నిమిషాలు అతని ఉండే పరిస్థితి లేదు. కానీ ఈ మేనేజ్మెంట్ ఏమైనా కక్ష తీసుకొని కార్మికులను ఇబ్బంది పాలు చేయడానికి ఇక్కడ బస్సులలో ఈ రకంగా చేస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకొని మేము ఒకటే చెప్తున్నాం, మా ఎమ్మెల్యే గారు వచ్చే వరకు, వచ్చిన తర్వాత జీఎం గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఏ కరెంట్ చేయాలి, ఏం చేయాలనేది. అప్పుడు అవుతుంది. అప్పటి వరకు యథావిధిగా ఇంతకుముందు ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒకవేళ అది కంటిన్యూ చేయకుండా మీరు ఇదే పద్ధతికి ప్రవర్తిస్తే దాని విషయంలో మేము ఊపుకునే సమస్య లేదు. ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది అవసరమైతే ఓపెన్ కాస్ట్ కానీ మైండ్స్ పనిచేయడానికి మైండ్స్ విషయాల్లో కూడా ఎఫెక్ట్ చేద్దాం. ఇటు శాంతి కానీ ఇటు ఓపెన్ కాస్ట్ కానీ ఈ రకమైనటువంటి పద్ధతులు సరైనది కాదు. ఈ సీజన్లో ఎంత ఏదైనా చచ్చిపోయే ముందు కూడా కోరుకుంటూ అడుగుతారు తప్ప ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు కూడా దీనికి సహకరించకుండా ఈ సింగరేణి మేనేజ్మెంట్ ఉన్నటువంటి తొత్తులు అధికారులు వాళ్ళ మెప్పుల కోసం మోసం చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి కార్మికుడు ఈరోజు 1,00,000 చిల్లర పనిచేసిన కార్మికులందరూ వారి యొక్క కష్టాన్ని ఆదమర్చి సింగరేణి ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెలుగునిచ్చిన ఘనత సింగరేణి కార్మికులది. అలాంటి కార్మికులు ఇక్కడ పనిచేసే వ్యక్తులు రిటైర్డ్ అయ్యి మానసికంగా అంగవైకల్యంగా రకరకాల బాధలతోటి ఇబ్బంది పడి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సింగరేణి మేనేజ్మెంట్ ఎలాంటి పని కూడా చేయడం లేదు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సింగరేణి పేరిట మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కనీసం మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ప్రతి కార్మికుని కోటర్కు కరెంటు కావాలి. ఈరోజు 200 యూనిట్లు సింగరేణి గవర్నమెంట్కు ఫ్రీ ఇచ్చేటప్పుడు సింగరేణి పనిలో పనిచేసిన ప్రతి కార్మికుడికి పూర్తిగా ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి. కరెంటు ప్యూర్గా ఇవ్వాలి. అలాగే వాటర్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలి. ఈరోజు కరెంటు తీయడం వల్ల కుక్కల మీద రాత్రి కరెంటు తీయడం వల్ల పాములు తేళ్లతోటి నానా అవస్థలకు గురి అవుతారు. ఈరోజు ప్రభుత్వం ఆల్రెడీ గవర్నమెంట్ దోమలతోటి
రకరకాల వ్యాధులు వస్తున్నాయి. డెంగ్యూ వ్యాధులతోటి ఇబ్బందులు పడుతున్న ప్రజలని మా ప్రయత్నం ముందుకు చేస్తుంటే ఈరోజు సింగరేణి టోటల్ తీయడం అనేది జరుగుతుంది. దయచేసి కార్మికుల ఐక్యత, ప్రజల ఐక్యతని చురగొనద్దు. దయచేసి వెంటనే పవరు, కరెంటు, నీళ్లు, రోడ్డు ఫెస్టివల్ కార్మికులకు అందరికి కల్పించాలని నేను డిమాండ్ చేస్తాను. చెన్నూరు ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాంట్రాక్టు నుండి 5,000 లంచం తీసుకుంటుండగా ఏఈ జాడి చేతన్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఈరోజు సాయంత్రము చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏఈ జాడి చేతన్ గారు 5,000 రూపాయలు బాధితుడి దగ్గర నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్గా దొరికారు. బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి, ఈయన కాంట్రాక్టరు, కృష్ణంపేటకు చెందినవాడు. ఈయన 2016-17 సంవత్సరంలో మిషన్ కాకతీయ పనులు చేయడం జరిగింది. ఆయన మిషన్ కాకతీయ పనులకు సంబంధించి ఆయనకి ఎఫ్ఎస్డి, ఈఎండి మొత్తం 79,000 రూపాయలు ఆయనకి తిరిగి రావాల్సి ఉంది. డిపాజిట్గా చేసిన ఆయన పనులకు సంబంధించిన ఆయన డిపాజిట్గా సమర్పించిన పైసలు అట్టి వాటిని చెల్లించడానికి ఆయన ఎంబీ అవసరము. ఎంబీ రిపోర్ట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వెళ్తే ఆ పైసలు ఆయనకి తిరిగి వస్తాయి. ఆ ఎంబీ పంపడం కోసము 3 నెలలుగా ఆయన తిరుగుతున్నాడు కార్యాలయం చుట్టూ. ఒక 5,000 రూపాయలు ఇస్తే కానీ నేను పంపనని చెప్పి ఆయన ఆపుకుంటూ వచ్చాడు. 5,000 రూపాయల డిమాండ్ని ఇక గత్యంతరం లేక ఒప్పుకొని మాకు ఒక 3 రోజుల క్రితం సంప్రదించడం జరిగింది. ఈరోజు 5,000 రూపాయలు ఆయనకి జాడి చేతన్ ఏఈ గారికి బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి చెల్లిస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరు నిమిత్తం తీసుకుని వెళ్తున్నాము. కేసు పరిశోధనలో. సార్, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటున్నారు? ఎవరు ఏ అధికారి లంచం అడిగినా కూడా 1064 కానీ లేదా డిఎస్పీ కరీంనగర్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మెంబర్ అయినటువంటి 9154388954 ఈ నెంబర్ కనుక సంప్రదిస్తే తప్పకుండా అటు అవినీతి అధికారుల మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, మీ గురించి నా పేరు వివి రమణమూర్తి, ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జి ఆదిలాబాద్. మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్లో ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లకు వెహికల్స్ ఛార్జ్ షీట్ చేయబడుతుందని, మహిళా తల్లిదండ్రులు కోర్టుకు అటెండెన్స్ ఫైల్ చేయాల్సి వస్తుందని ఉన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ర్యాష్ డ్రైవ్ కానీ వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ లేకపోయినా రూల్స్ ఉల్లంఘించిన తగిన జరిమానా విధించబడుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. మంచిర్యాల పట్టణం యందు ప్రతిరోజు మార్నింగ్ 9 గంటల నుండి 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు వివిధ కూడళ్లలో వెహికల్ చెకింగ్ అనేది చేయబడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా వెహికల్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండవాళ్ళు. అదేవిధంగా మైనర్లకు వెహికల్ ఇచ్చినట్టు ఏదంటే
ఛార్జ్షీట్ వేయబడుతుంది. దీనివల్ల మైనర్ల తల్లిదండ్రులు కోర్టుకు అటెండ్ అయ్యి వాళ్ళు ఫైన్ చెల్లించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో మైనర్లకు వాహనాలు అనేది ఇవ్వకూడదు. ఇప్పటివరకు ఇచ్చిన వాటికి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కానీ, వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ గూడ్స్ క్యారీ చేసేటప్పుడు మెటల్, ఇసుక, మట్టి లాంటివి ఎవరైనా క్యారీ చేసేటప్పుడు దానికి సంబంధించి పూర్తి పట్టా కట్టుకొని తీసుకువెళ్ళవాళ్ళను. ఇందులో ఏది ఉల్లంఘించినా కానీ అటు వెహికల్స్కు తగిన జరిమానా విధించబడుతుంది. ఇటు డ్యూటీస్ అనేది కంటిన్యూస్గా నిరంతరం జరుగుతూ ఉంటుంది. మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, వితౌట్ నెంబర్ ప్లేటు, రాంగ్ రూట్ డ్రైవింగ్ సంబంధించిన వెహికల్స్ మాత్రం స్టేషన్కి తీసుకెళ్ళి ఆ నెంబర్ ప్లేట్ వేసిన తర్వాతనే ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పంపించమని చెప్పేసి ఉన్నతాధికారులు సిపి మరియు డీసీపీ సార్ ఆదేశాల మేరకు పంపివ్వడం జరుగుతుంది. సో వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాలను ఉల్లంఘించకుండా ట్రాఫిక్ పోలీస్ వారికి కోఆపరేట్ చేయాలని చెప్పేసి. పాడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర విజయ డైరీ సంరక్షణ సమితి రాష్ట్ర కో కన్వీనర్ వీరమల్ల రాజయ్య డిమాండ్ చేశారు. పాడి రైతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర విజయ డైరీ సంరక్షణ సమితి రాష్ట్ర కో కన్వీనర్ వీరమల్ల రాజయ్య డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని క్యాతన్పల్లి మున్సిపాలిటీ బొక్కలగుట్ట రాజీవ్ రహదారిపై పాడి రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పాడి రైతులకు చెల్లిస్తానన్నటువంటి 5% ఇంటెన్సివ్ని వెంటనే చెల్లించాలన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో రావాల్సిన బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ విజయ డైరీ పాల ఉత్పత్తి సహకార సంఘం ఆధ్వర్యంలో నిత్యం ఎన్నో కుటుంబాలు పాలను అందిస్తున్నప్పటికీ బిల్లులు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వము ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు ప్రతి నెలకు 2 సార్లు విజయ డైరీ అయిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీ తెలంగాణ రాష్ట్రంలోని గత ఎన్నో సంవత్సరాల ఉంది. మన లక్షెట్పేట డైరీ కూడా ఇక్కడే ఉంది. మన మంచిర్యాల జిల్లాలో లక్షెట్పేట డైరీకి మంచిర్యాలలో ఉన్నటువంటి పాడి రైతులు అందరూ కూడా సొసైటీలుగా ఏర్పరచుకొని అన్ని సొసైటీల నుంచి లక్షెట్పేట వరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రతినిత్యం పాడి రైతులు పోస్తున్నటువంటి పాలకు 15 రోజులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లులు ఇప్పటి వరకు 2 నెలలకు ఒకసారి చెల్లిస్తుంది గవర్నమెంటు. అదే మా పాడి రైతులు 15 రోజులకు ఒకసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఈరోజు ఇక్కడ రాస్తారోకో నిర్ణయించడం జరిగింది. ఈ పాడి రైతుల బిల్లులు వెంటనే చెల్లించాలని మరియు పాడి రైతులకు ప్రత్యేకంగా ప్రభుత్వము ఏదైతే ప్రోత్సాహకం కింద లీటర్కు 5 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తానని ఒప్పుకుందో అది ప్రభుత్వం వచ్చి గత 8 నెలలైనా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము ఏమాత్రం స్పందించకుండా ఈ రోజు వరకు కూడా 5 రూపాయల ఇన్సెంటివ్ను ఎప్పుడు ఇస్తామనేది డేట్ కూడా కనీసం చెప్పడం లేదు. ఉన్న బిల్లులు ఇవ్వటం లేదు. మరియు 2 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి బిల్లును మాకు పాడి రైతులు ఎంతోమంది గవర్నమెంటు బ్యాంకుల నుండి ఇచ్చినటువంటి రుణాలు తీసుకున్న వారికి చెక్ బౌన్స్ అవుతున్నాయి. మరియు వాళ్ళ సివిల్ స్కోర్ పడిపోతుంది. వాళ్ళ పొట్ట గడవడం కూడా కష్టమవుతుంది. ఈరోజు మేము పోసే పాలల్లా ప్రతినిత్యం పండించేటువంటి రైతే రాజని గవర్నమెంట్ ఏ విధంగా అయితే రైతుల్ని ముందుకు తీసుకెళ్తుందో అదేవిధంగా పాడి రైతులను ముందంజలో ఉంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు మేము మంచిర్యాల జిల్లా తరఫు నుంచి ఇక్కడ రాస్తారోకో నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వము పట్టించుకొని పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే పాలను ఏదైతుందో అది తగ్గించుకొని మన రాష్ట్రంలో పండించే పంటను పెంచుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రత్యేకంగా అందరికీ ఉద్యోగ అవకాశం కల్పించినట్టు ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చెప్పేసి ఈరోజు మనవి చేస్తున్నాం ప్రభుత్వానికి. అందుకని ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు కూడా పశువులపై ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏమాత్రం నిర్ణయించలేదు. 50% సబ్సిడీ పైన కూడా పశువులు ఇవ్వాలని కోరుతూ పశువు బీమా అనేది పెడుతూ అదేవిధంగా రైతులకైతే ఏ విధంగా రైతు బీమా సౌకర్యం ఉందో పాడి రైతు బీమా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాము. పార్టీ బలోపేతానికి నిర్మాణ సభలు దోహదం చేశాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 22 నెలల తర్వాత ఏర్పాటు చేస్తున్న నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి హాజరైన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 22, 23న హన్మకొండలో రాష్ట్ర నిర్వహణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ప్రతిష్టను పెంచేందుకు నిర్మాణ సభలు దోహదం చేస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చిస్తామన్నారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 ఏళ్లలో అవినీతి అక్రమాలు అప్పులపాలు చేసిందని సీతారామయ్య అన్నారు. కేంద్రంలో భాజపా సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలన్న ప్రయత్నానికి గుణపాఠం జరిగిందని, ఎన్నికలు మోడీ ఇతర రాజకీయ పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా బొగ్గు పరిశ్రమల వేలాన్ని నిలిపివేసి తెలంగాణలో సింగరేణి సంస్థలకి బొగ్గు పరిశ్రమలను అప్పగించాలని సింగరేణి గుర్తింపు సంఘం నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మహాసభలు జరిగి 22 నెలల కాలం కావస్తా ఉన్నది. ఈ సందర్భంగా నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఏర్పరచుకొని గ్రామీణ పునాదులలో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఈ జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి ఈ నిర్మాణ కౌన్సిల్లు ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే హన్మకొండలో ఆగస్టు 22, 23, 24 తేదీలలో రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది పార్టీ నిర్మాణ ప్రతిష్టను పెంపొందించుకోవడం కోసం, రానున్నటువంటి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూనే మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని మరింత చైతన్యపరిచి ప్రజా ఉద్యమాల వైపు మళ్లించడం కోసం ఈ నిర్మాణ కౌన్సిల్లు ఉపయోగపడాలని చెప్పి ఆశిస్తూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్పు చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా ఈ నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయడం కొరకు, అట్లాగే కార్మికులకి కనీస వేతనాల పెంపుదల కొరకు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గతంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపైన ఎంక్వైరీ కూడా చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు సాంబశివరావు గారు అసెంబ్లీ సమావేశాల సందర్భంలో మాట్లాడటం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము మంచిర్యాల జిల్లా నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయటం, దేశంలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం, దానివల్లే మొన్న ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీల పైన ఆధారపడి ఇవాళ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం గత తప్పిదాలని మళ్ళీ జరగకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలని కాపాడటం కొరకు బొగ్గు పరిశ్రమలని వేలం వేసే విధానాన్ని రద్దు చేసి, ముఖ్యంగా సింగరేణి, తెలంగాణ నుండి సింగరేణికి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులు ఎక్కడొచ్చినా సింగరేణికి అప్పచెప్పాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లనే బొగ్గల శాఖ మంత్రిగా మన తెలంగాణ వ్యక్తి కిషన్ రెడ్డి గారు బొగ్గల శాఖ మంత్రిగా వచ్చినందుకు సంతోషించి వారికి కూడా మేము విజ్ఞప్తి పత్రం ఇచ్చాం. ముఖ్యంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 మైన్స్ ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారో వాటిని రద్దు చేసి మళ్ళీ సింగరేణికే కేటాయించాలని, సింగరేణికి కొత్త బావులకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కోరాం. ఆయన కూడా మరి ఒక తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణ అభివృద్ధికి, సింగరేణి అభివృద్ధికి సహకరించాలని మేము ఏదైతే విజ్ఞప్తి చేశామో ఆ మేరకు చేయాలని చెప్పేసి కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను నస్పూర్లోని శ్రీ సాయి అందుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులు వృద్ధుల సమక్షంలో సురేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం వారికి పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్ మాట్లాడుతూ, యూనియన్లో విశేషమైన అనుభవంతో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. సురేందర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి రమేష్, పనుగొండి సత్తయ్య, గడ్డం మహిపాల్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, గొర్ల సంతోష్, రాజు నాయక్, జగదీష్, రవి తదితరులు పాల్గొన్నారు. క్షణాల మీద కొన్ని కేసులు అయితే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల పర్మిషన్ తీసుకొని అడ్వైజ్ చేసినవి ఉన్నాయి. సిపిఆర్ఎంఎస్ రెన్యువల్ కార్డ్స్ రెన్యువల్ కాకపోతే వితిన్ 24 అవర్స్ రెన్యువల్ చేయించి అడ్వైజ్ చేసినవి ఉన్నాయి.
ఇట్లా మెడికల్లో చాలా ఉపయోగపడడం జరిగింది. కరోనా పీరియడ్లో అన్ని బ్రాంచీలలో అన్ని కేంద్రాలలో బలరాం సార్ యొక్క నాయకత్వంలో పనిచేసి తిరిగి చాలా సౌకర్యాలు కల్పించడంలో ముందు కృషి చేయడం జరిగింది. ఈ విధంగా తను సింగరేణి కార్మికులకు సదా సేవలు ఉండాలని, ఇంకా మిగతా ముందు ప్రజాప్రతినిధి కూడా కోట్లకు కూడా కొన్ని సంవత్సరాల పాటు తిరిగినా కూడా ఆ బాధంతా మర్చిపోయే వాళ్ళం. ఎందుకంటే కార్మికులందరూ వారి యొక్క ప్రేమాభిమానంతో మాకు ఎప్పటికప్పుడు మాట్లాడేవారు. ముఖ్యంగా ఈరోజు సింగరేణిలో యువ కార్మికులు ఉన్నారంటే దానికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బుగ్గని కార్యక్రమం చేపట్టి ఇన్ని వేల మంది కొత్త వారు ఈరోజు ఉద్యోగాలకు రావడం జరిగింది. డైరెక్ట్గా విధానం ద్వారా కూడా ఎన్నికల పరీక్షల ద్వారా కూడా ఇంకొక 5,000 మంది రావడం జరిగింది. కాబట్టి వీరికి ఏ సమయంలో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా పనిచేస్తూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా నా సక్సెస్ కారణం పూర్తి సంపూర్ణ. వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడలో టవర్ నిర్మాణం చేయవద్దంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్యలో టవర్ ఏర్పాటు చేస్తే రేడియేషన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ ఎంఐజీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎయిర్టెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో టవర్ ఏర్పాటు చేస్తే రేడియేషన్తో ప్రజలకు అనేక హెల్త్ సమస్యలు వస్తాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులకు, కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేశామని, ఇళ్ల మధ్యలో టవర్ నిర్మాణం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ టవర్ నిర్వాహకులను హెచ్చరించారు. వార్డ్ నెంబర్ 21లో ఈ ఎయిర్టెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వద్దని చెప్పినాము. అయినా కానీ వాళ్ళు పని కొనసాగిస్తూనే ఉన్నారు. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత క్యాన్సర్, చిన్నపిల్లలకు మెంటల్ ఎఫెక్టివ్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారని కూడా అందరికి చెప్పినాం. అయినా కానీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, తర్వాత మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, ఎవరు కూడా పట్టించుకున్నట్లేదు. అందుకనే కాలనీ అందరం కూడా ఇప్పుడు ఏకమై ఖచ్చితంగా ఇది తీసేసి వేరే దగ్గర పెట్టుకుంటే మంచిదని మా కాలనీ తరఫున ఆలోచన. ఇష్టం లేదు. మా చిన్న పిల్లలు ఉన్నారు, మాకు కూడా హార్ట్ ఆపరేషన్ ఉన్నారు, మాకు భయం ఉంది. ఈ టవర్ మాకు ఇష్టం లేదు. మాకు ఈ కాలనీలో వద్దు, ఈ కాలనీలో వద్దు. ఎవరికి వాళ్ళు ఎవరు ఇచ్చిండ్రో వాళ్ళకు అడుగుండి. ఈ విషయం ఆఫీసర్లకు ఎవరికని చెప్పిరా? చెప్పినాము, కలెక్టర్ ఆఫీస్ చెప్పినాము, మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్ చెప్పినాము, పోయినాము, అందరు చెప్పినాం. బాబు మాకు భయం ఉంది, ఏమన్నా ఉంటే కూడా మాకు చాలా భయం అవుతుంది. దీంతో మాకు హార్డ్ వచ్చినట్లు వస్తున్నారు ఏకముందే. మరి వేస్తే ఏమవుతున్నారో అర్థమైతలేదు. మాకు చిన్న పిల్లలు ఉన్నాం, మేము పెద్ద మనుషులు ఉన్నాము. ముడే హార్డ్ ఆపరేషన్ ఉన్నాం నాకు కూడా. మరి ఆఫీసర్లు ఏం చెప్తారు? పలాట్ ఓనర్ కూడా ఒప్పుకుంటున్నాడు. మాకైతే ఇష్టం లేదు. ఎవరికి అడిగి పెట్టిండ్రు మాకైతే తెలియదు. క్యాన్సిల్ చేయాలి. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెల్లంపల్లి సింగరేణి కాలనీలో కరెంటు కట్ చేసిన యాజమాన్యం. పట్టణంలోని పాత జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన కాలనీ వాసులు. చెన్నూరు ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఏఈ జాడీ చేతన్. మంచిర్యాల పట్టణంలో వాహనాలు తనిఖీలు చేసిన ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించాలన్న మంచిర్యాల ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పాడి రైతుల ఆందోళన. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేసిన విజయ డైరీ సంరక్షణ సమితి రాష్ట్ర కో కన్వీనర్ రాజయ్య. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.